చూద్దాం. తెలంగాణ శాసన మండలిలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై చర్చ జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును వివాదం చేయొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనిపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో గతంలో తాము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామని అన్నారు. ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరికాదని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలనే మహాత్మా గాంధీ కలలు కన్నా నిజం చేసిన నాయకుడు. ఐటీ రంగాన్ని ఒకవైపు గ్రామీణ ప్రాంతం, ఒకవైపు ఐటీ రంగాన్ని 21వ శతాబ్దం కంప్యూటర్ సెల్ ఫోన్ అని ఆయన ఆలోచన విధానం. అలాంటి వ్యక్తి, దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు. తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లున్నా అమ్మ పేదగా ఉన్నా, గొప్పగా ఉన్నా, వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష. మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారి ఇష్టం అధ్యక్ష. ప్రజలందరి సహకారంతో మార్చొచ్చు, ఇబ్బంది లేదు. మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేదన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది, ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష. రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే. పివి నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం. మనం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే, దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష.